నేను ఇవాళ చేసిన ఒక పని నాకు ఎంత గిల్టీ అనిపించిందంటే, ఆ గిల్ట్ నేను అసలు తీసుకోలేకపోయినా. ఒక పర్సన్ని చూసి నేను ఎంత గిల్ట్ అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. అదేంటో నేను చెప్తాను. మనం ఏది ముందే తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు, అంటే తొందరపడి ఏదో అంటాం కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటాం కదా. ఇన్ దాట్ వే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను ఒక షాప్కి వెళ్ళాను అనమాట. సో కర్డ్ తీసుకోవడానికి అక్కడ షాప్ దగ్గరికి వెళ్తే నాకు బాగా కాళ్ళు అవుతున్నాయి. దిగి వెళ్ళాలంటే కొంచెం కాళ్ళు అవుతున్నాయి అని ఆయనని ఏం కావాలక్క అని అడిగాను. అడిగితే పెరుగు కావాలని చెప్పి, వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉంటారు, ఎప్పుడు ఆయన కావాలంటే ఆయన తీసుకొస్తారు. అన్ఫార్చునేట్గా ఆయన పెరుగు తెమ్మంటే తేవట్లేడు. ఏంటి అట్లా నా మనసులో నేను అనుకున్నా, పెరుగు తెమ్మంటే మరీ అట్లా చూస్తున్నాడు ఏంటి, ఇంత రూడ్గా చూడాలా అంటే ఆయన ఎక్స్ప్రెషన్ కాస్త రూడ్గా అనిపించింది. ఇంత రూడ్గా చూడాలా, పెరిగే కదా నేను తెమ్మది, తెస్తే ఏమవుతుంది నాకు అన్నట్టు చూస్తున్నా. అంటే ఆయన ఎక్స్ప్రెషన్ మీరే వచ్చి తీసుకోండి అన్నట్టుగా ఉండే అనమాట. ఎంత రూడ్గా చూస్తున్నాడు ఏంటి అని అనుకున్న తర్వాత హలో పెరుగు పెరుగు తీసుకొస్తారా అని అడిగాను. అడిగితే సరే అంటే అలా అడిగించండి. అప్పుడు ఏమర్థమైంది, సరే అని వినిపించలేదేమోలే అనుకున్న తర్వాత వెంటనే ఆయన వెళ్తుంటే నిజంగా నాకు లిటరల్గా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఆయన ఒక హ్యాండిక్యాప్ పర్సన్ అబ్బా, అతనికి అసలు కూడా సరిగ్గా రావట్లేదు. ఆయన వెళ్ళి పెరుగు తీసుకొని రావడానికి అంటే కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. సో ఎందుకు ఆయన లేవలేకపోయిండు అంటే, స్టిక్స్ పట్టుకొని లేవడం కాదు కానీ ఇలా క్రాస్గా నడుస్తారు కదా అలా అనమాట. సో నేను దిగి వెళ్ళి బ్రదర్ ఐఎమ్ సో సారీ అని చెప్పేసి, అంటే మీ డిజేబిలిటీ ఇట్లా నేను చెప్పకుండా, సారీ బ్రదర్ కొంచెం కాలు నొప్పులు అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నా, బట్ ఇట్స్ ఓకే ఎంత అయింది అది అని చెప్పి మాట్లాడేసి చాలా బాధేసింది. ఏది మనం తొందరపడి ముందే డిసైడ్ చేసుకోవద్దు, అంటే మనం దేన్నో చూసి మనం ఊహించుకొని మాట్లాడొద్దు. అంటే చాలా వరకు మనం చెప్తూ ఉంటాం చాలా మోటివేషనల్ వీడియోస్లో, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు తొందరపడుతున్నా ఇట్లా చెప్తాం కానీ, బట్ నాకు ఆ సిచ్యువేషన్ ఇవాళ ఎదురయ్యేసరికి మై గాడ్ సమ్ టైమ్స్ నేను కూడా అలాగే తొందరపడుతున్నానేమో అనిపించింది అన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి.